నీకు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? నువ్వు కూడా నన్ను బ్లాక్ చేస్తా అన్నావు కదా, ఎందుకు చేయలేదు శ్వేత? పెళ్లి హడావిడిలో పడి మర్చిపోయాను. ఇప్పుడు బ్లాక్ చేస్తాను. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇంకోసారి నీ దగ్గర నుంచి నాకు కాల్ రావద్దు. అర్థమవుతుందా? హలో హలో శ్వేత. ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం శ్వేత. ఐ లవ్ యూ శ్వేత. ప్లీజ్ ప్లీజ్ శ్వేత, ఒక్క 2 నిమిషాలు మాట్లాడచ్చు కదా? అబ్బా, మళ్ళీ స్టార్ట్ చేసావా నువ్వు? నాకు మన ఇద్దరి మధ్యన జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి శ్వేత. నీకు గుర్తు రావట్లేదు శ్వేత? నేనవన్నీ మర్చిపోయాను. నువ్వు అన్నీ మర్చిపోయావు, నేను మర్చిపోలేకే చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఏంటి, బెదిరిస్తున్నావా? కొత్తగా బ్లాక్మెయిల్ చేయడం కూడా నేర్చుకున్నావా? కాదు, నిజమే చెప్తున్నా. నా చేతిలో పాయిజన్ బాటిల్ ఉంది. కావాలంటే వీడియో కాల్ చేయి. నిన్ను చివరిసారిగా చూసి చచ్చిపోతాను శ్వేత. ఏమవుతుంది అరవింద్ నీకు? నాకు అర్థం కావట్లేదు. సడన్ గా ఏమైంది? నిన్నటి వరకు బానే ఉన్నావు కదా? నిన్నటి వరకు నువ్వు పెళ్లి చేసుకునేవాడు నీకు ఫోన్ మాత్రమే చేస్తాడు. ఈ రోజు నుంచి నీ పక్కలోకి వస్తాడు. అది తలుచుకుంటే నాకు ఊపిరాడట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. అరవింద్, ఇది కరెక్ట్ కాదు. మనిద్దరం ఫ్రెండ్లీగా అన్నీ మాట్లాడుకొని విడిపోయాం కదా? శ్వేత, మనం అన్నీ మాట్లాడుకుని విడిపోలేదు. మన ఇద్దరి మధ్యన అన్నీ అయిపోయాక విడిపోయాం. అరవింద్, ప్లీజ్ నన్ను విసిగించుకో. అయిందేదో అయిపోయింది. నాకు బ్రతకాలని లేదు. నాకు టైం లేదు. ఈరోజు నా పెళ్ళి. ఇవాళ నా చావు. ఏ, నీకేనా మెంట్లెక్కిందా? నీకు ముందే చెప్పాను కదా, నా లైఫ్లో ప్రేమ నా పర్సనల్, పెళ్ళి ఇంట్లో వాళ్ళ డెసిషన్ అని. నేను చూడకుండా మాట్లాడకుండా నేను ఉండలేను శ్వేత. పోనీ రోజుకి ఒకసారైనా కాల్ చేస్తావా? నీతో మాట్లాడడానికన్నా బ్రతుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు అరవింద్ నువ్వు? నేనెలా మాట్లాడతాను? నేనేమన్నా ఫ్యామిలీ టూర్ వెళ్తున్నానా? పెళ్లి చేసుకొని ఫ్యామిలీని వదిలేసి అత్తారింటికి వెళ్తున్నాను. కొంచెం నా సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు కదా శ్వేత? ప్లీజ్. ఏంటి అర్థం చేసుకోవాలి? నాకు రోజుకి ఒక్కసారైనా నీతో మాట్లాడాలనిపిస్తుంది. రోజు నువ్వు ఫోన్ చేయగానే మాట్లాడడానికి నా పక్కన ఉండేది నా బెస్ట్ ఫ్రెండ్ కాదు, నా హస్బెండ్. నువ్వు అలా అనుకో. వాడికి నీకు ఇంకా పెళ్లి కాలేదు, వాడు నీకు ఇంకా హస్బెండ్ కాలేదు. ఒక నిమిషం ఆగు, నాకు కాల్ వస్తుంది. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहिए या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with. హలో, హలో, అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నీ ఫోన్ బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్ కాల్ చేసింది. ఫంక్షన్ హాల్కి ఫ్రెండ్స్ లేట్గా వస్తే పర్లేదు, కానీ పెళ్లి కూతురే లేట్గా వస్తే బాగోదు కదా. సరే, నేను బయటే ఉన్నాను, మీ దగ్గరికి వస్తున్నాను. ఏంటి బ్రో, ఈ టైంలో ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఏంటి సంగతి? సర్లే, నా పేరు ప్రవీణ్. అరవింద్. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి మీరు? లవ్ ఫెయిల్యూర్. లవ్ ఫెయిల్యూరా? సర్లే, నేను ఈ ఏరియాలో కొత్త భయ్యా. మరి మీరు? నేను దగ్గరలోనే హాస్టల్లో ఉంటాను.
ఏం చేస్తుంటారు భయ్యా మీరు? ప్రస్తుతానికి బతుకున్నాను, కాసేపు ఆగితే చచ్చిపోతాను. ఆ? ఇవాళ నా గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి భయ్యా. నేను చెప్పాక నీకు ఈసారి బాగుంటుందని. సూపర్ ఉన్నావు తెలుసా. ఏంటి ఏమైంది అలా ఉన్నావు? ఆ, ఏం లేదు, నేను బానే ఉన్నాను. సర్లే కానీ నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక, పెళ్ళికి ముందు ఒకే ఒక్కసారి నేను ముద్దు పెట్టుకోవాలని. ఎవరిని చూస్తే బాగోదు, వద్దు. ఎవరు చూడొద్దనే కదా డోర్ పెట్టాను. ప్లీజ్ శ్వేత, వద్దు. ప్లీజ్, ఒకే ఒక కిస్, వద్దు. ఒకే ఒక కిస్. ఎవరు శ్వేత? నేను ఒకడిని ప్రేమించాను. వాడు అరవింద్. శ్వేత భయ్య తన పేరు. ఆ అమ్మాయి నా లైఫ్లోకి వస్తుందని కానీ నన్ను లవ్ చేస్తుందని కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. మొదటి రోజే అడిగాను, ముహూర్తం ముందు చెప్తే ఎలా? నేను మా నాన్నకు ముందే చెప్పాను నేను ఒకడిని ప్రేమించానని. మర్చిపోమన్నారు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునే అవకాశం లేకే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. ఎవడో ప్రేమించినామని పెళ్లి చేసుకోవడానికి నాకు సిగ్గుండాలి. నిన్ను మోసం చేయాలని కాదు, మా నాన్న హ్యాపీగా ఉండాలని. అదేంటో భయ్యా, అమ్మాయిలు అర్థం కారు. ప్రేమించినప్పుడు గుర్తురాని అమ్మా నాన్న పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తొస్తారు. ఒప్పుకోవట్లేదని వదిలేస్తారు. ఒప్పుకోకపోతే ఒప్పించాలి, లేదా ఒప్పుకునేదాకా వెయిట్ చేయాలి. అంతేగాని ఇష్టం లేని పెళ్లి చేసుకునే లైఫ్ లాంగ్ ఎలా ఉంటారు? అయినా నిన్నవన్నీ మర్చిపోయాను. అందుకే కదా ఫ్యూచర్ అంతా నీతో హ్యాపీగా ఉండడానికి రెడీ అయ్యాను. చూడు శ్వేత, నువ్వు చాలా సింపుల్గా చెప్తున్నావు, కానీ ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, నా గదిలో నువ్వు ఉంటావు, కానీ నీ మనసులో వాడే ఉంటాడు. నువ్వు ఇంకా నెంబరే డిలీట్ చేయలేదు, మర్చిపోయానంటే ఎలా నమ్మమంటావు? నీ ముందే నెంబర్ బ్లాక్ చేస్తాను, ఇప్పుడే డిలీట్ చేస్తాను. ఫోన్ నెంబర్ డిలీట్ చేసినంత ఈజీ కాదు మనసులో ఉన్న పర్సన్ని తీసేయడం. మనసులో మై లైఫ్లో లేకపోతే ఆ బాధ చాలా బరువుగా ఉంటుంది. కనిపించదు కానీ ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది భయ్యా. అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నా. అంత ట్రూ లవ్వా భయ్యా నీది? నా చేతిలో ఈ పాయిజన్ బాటిల్ చూసి కూడా నువ్వు ఈ మాట అంటున్నావు భయ్యా. వాడు కాలనీకు హాయ్ చెప్పడానికి చేశాడో బాయ్ చెప్పడానికి చేశాడో నాకు తెలీదు, కానీ ఇదంతా కరెక్ట్ కాదు. వాడు ఫోన్ చేసి చచ్చిపోతా అంటున్నాడు. చాలా వింతగా మాట్లాడుతున్నాడు. వాడేమో చచ్చిపోతా అంటున్నాడు, నువ్వు మర్చిపోతా అంటున్నావేంటి? మరి ఏం చేయమంటావు నన్ను? శ్వేత, నీకోటి చెప్తా వింటావా? ఈ రోజుల్లో ట్రూలో దొరకడం చాలా కష్టం. విడిపోవడానికి రీజన్స్ వెతుక్కునే ఈ సొసైటీలో నీకోసం ప్రాణాలు ఇచ్చేవాడు దొరకడం నీ అదృష్టం. చూడు బ్రదర్, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నీకో విషయం చెప్తా. నిన్ను ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలిపెట్టదు, నిన్ను వదిలేసిన అమ్మాయి నిన్ను ప్రేమించదు. అలాంటప్పుడు నువ్వు పాయిజన్ బాటిల్ పట్టుకుంటే ఏంటి, ఆల్కహాల్ బాటిల్ పట్టుకుంటే ఏంటి? లైఫ్లో ఎప్పుడూ ప్రేమను అడుక్కోకూడదు. అది రావాలనిపిస్తే మన దగ్గరికి ఎలా అయినా వస్తుంది. నేనైతే నిన్ను పెళ్లి చేసుకోలేను, కానీ ఫ్రెండ్గా నీకు ఏ హెల్ప్ అయినా చేయగలను. నీ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేయి, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నేను మళ్ళీ వస్తాను. లైఫ్లో ఏ డిసిషన్ తీసుకున్నా ఆలోచించి తీసుకోబయ్యా.
హలో. హలో అరవింద్, ఎక్కడున్నావు? బ్రతికే ఉన్నాను. నువ్వు కోరుకున్నట్లే నేను నీకు ఫోన్ చేయను. నువ్వు ఎదురుగా వచ్చి నించున్నా పలకరించను. నువ్వు నా వైఫ్గా వస్తావు అనుకున్నా, అది కాదు అరవింద్. కానీ నేను లేని లైఫ్లోకి నువ్వు వెళ్తావు అనుకోలేదు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్వేత. అరవింద్